తలుపు కొట్టినా తీయలేదు. పిచ్చుక అన్ని దిక్కులకు పోయింది. పిచ్చుక తూర్పు దిక్కుకు పోగా దోసెడు ముత్యాలు దొరికాయి. పడమర దిక్కుకు పోగా దోసెడు రత్నాలు దొరికాయి. దక్షిణ దిక్కుకు పోగా పుట్టెడు బంగారం దొరికింది. ఉత్తర దిక్కుకు పోగా ఊరంత మేడ కనిపించింది. పిచ్చుక దొరికిన సంపదతో ఆ మేడలో హాయిగా జీవించసాగింది. ఒకనాడు కాకి ఇది తెలుసుకొని పిచ్చుక ఇంటికి వచ్చింది. పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ తలుపు తీయవా అంది. పిచ్చుక కాకి గొంతు విని తలుపు తీసింది. కాకిని గౌరవంగా కూర్చోబెట్టింది. పిచ్చుకకు ఏ విధంగా సంపద దొరికిందో వివరంగా చెప్పింది. కాకికి పిచ్చుక సంపదపై ఆశ కలిగింది. తను కూడా అన్ని దిక్కులకు పోయింది. కాకి తూర్పు దిక్కు పోగా అబ్బా కాలు విరిగింది. అబ్బా పడమర దిక్కు పోగా అబ్బా కన్ను పోయింది. పిచ్చుకకు దొరికిన సంపాదన నాకు ఎందుకు దొరకలేదు అని ఆలోచించింది. దానికున్న ఔదార్యం, అతిథి మర్యాద నాకు లేనందున అదృష్టం